ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 31వ కీర్తన 21వ వచనము. యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు ఉదయకాల సమయంలో మనము నిద్ర లేస్తున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. నేనైతే ఒక మాటని ఖచ్చితంగా చెప్పగలను. నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటికీ కారణము కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియులరా, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడచిపోదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట చెప్తాను. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. మన అనుదిన జీవితంలో అనేక సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పిదములు చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా, దేవుడు మనల్ని శిక్షించకుండా, దేవుడు ఆయన కృపను బట్టి ఆయన మన ఎడల కనికరమును చూపించి దేవుడు మన జీవితంలో ఇప్పటికీ ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవానికి మనము చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఈ మేలులు పొందుకోవడానికి అర్హత లేనటువంటి వారముగా ఉన్నా కూడా దేవుడు మనల్ని క్షమించి ఆయన కృపను మనకు అనుగ్రహించి మన జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ కొరకై వందనాలు, మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకై వందనాలు, నా కుటుంబం ఎడల మీరు చూపించుచున్న కృప కొరకై నీకు వందనాలు, మీరు చేసిన ఆశ్చర్య కార్యముల కొరకై మీకు వందనాలు. ఈ రీతిగా ఒక చిన్న మాట చెప్పి ప్రార్థించి చూడండి. అద్భుతాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. వాటిని మీ కళ్ళు చూచినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.